అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి నటుడు సుమన్ స్పందించారు. ఆయన ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం తప్పు కాదు. ఒక నటుడిగా అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లడం తప్పు కాదు. ఆయన్ని అరెస్ట్ చేయడం మాత్రం బాధ కలిగించింది అన్నారు సుమన్. క్రౌడ్ కి తగినట్టుగా పోలీసు సెక్యూరిటీ ఇవ్వకపోవడమే తప్పు. గతంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి అని వాటిపై చర్యలు ఏవి అని కూడా ప్రశ్నించారు సుమన్. తొక్కిసలాట ఘటనల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వాటి గురించి ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు. వాళ్లకొక రూల్, అల్లు అర్జున్ కు మరొక రూలా అని ప్రశ్నించారు. సంధ్యా థియేటర్ ఘటన నటులకు ఒక హెచ్చరిక అన్నారు సుమన్. హీరోని పిలిచినప్పుడు సెక్యూరిటీ బాధ్యత మొత్తం థియేటర్ యాజమాన్యమే తీసుకోవాలి. సరైన సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటేనే హీరోయిన్లను థియేటర్ యాజమాన్యం పిలవాలి అని ఆయన కొన్ని సూచనలు. కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కూడా చేశారు. క్రౌడ్ కు తగినట్లుగా సెక్యూరిటీ ఇవ్వకపోవడం అనేది మాత్రం తప్పుగా పరిగణించారు సుమన్. అరెస్ట్ చేయడం నిజంగా చాలా తప్పండి. సో అల్లు అర్జున్ వచ్చేసి థియేటర్కి వెళ్ళింది తప్పు కాదు. సో ముందు ఏంటంటే ఇది ఒక హెచ్చరిక. యాక్టర్స్ అందరూ థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు థియేటర్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు వస్తున్నారంటే అన్నీ సరిగ్గా ఉంటే అప్పుడు మీరు పిలవండి. ముందు కూడా చాలా విషయాల్లో చాలామంది ప్రాణాలు పోయింది. వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్? మరి దానికి ఎందుకు వాళ్ళు క్వశ్చన్ చేయాలి? ఎందుకు పోయి అల్లు అర్జున్ ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు? దానికి సమాధానం చెప్పండి. మరి వాళ్ళకి ఒక రూల్, ఇక్కడ ఒక రూలా? కరెక్ట్ కాదు అది.